దేవుని బిడ్డ చెప్పటానికి ధైర్యముతో, గుండె నిండా దమ్ముతో వెళ్ళాడు. చెప్పాడు, ఆ నోటితో చెప్పాడు, నీ రాజ్యం మీద మంచు పడదు, వర్షం పడదు, కరువు రాబోతుంది, చల్లా చెదురు కాబోతుంది నీ ఆర్థిక వ్యవస్థ, నీ పంటలన్నీ చీడబట్టిపోబోతున్నాయి, నీ చెరువులన్నీ ఎండిపోబోతున్నాయి అని క్లుప్తంగా చెప్పేశాడు. దేవుని బిడ్డ వెంటనే దేవుడు చెప్పాడు, నువ్వు అర్జెంటుగా కెరేతు వాగు దగ్గరికి వెళ్ళా. ఎస్ అని వెళ్ళిపోయాడు. రోజుల ముందు ప్రకటించినటువంటి అతన్ని దేవుడు దాక్కోమంటే వెళ్ళిపోయాడు. ఒక కెరేతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కొన్ని రోజులు అక్కడ, కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు. ఆ యొక్క వాగు ఎండిపోయేదాకా అక్కడే ఉన్నాడు. సాయంత్రం అయిందంటే కాకులు అన్నం తీసుకొస్తాయి, రొట్టె మాంసం తీసుకొస్తాయి, ఉదయం అయితే తీసుకొస్తాయి. 3 పూట్ల రొట్టె మాంసం తినుకుంటా ఉన్నాడు అక్కడ. ఎవరు పలకరించేవారు లేరు. ఆహారం మరి ఉన్నా బాగున్నావని అడిగేవాళ్ళు లేరు. ఒక వస్త్రము లేదు, ఒక మంచము లేదు, గ్లాసు లేదు, అతనికంటూ ఏదీ లేదు. కానీ దేవుడు చెప్పేదాకా, మరలా కదలమని చెప్పేదాకా ధైర్యముతో అక్కడ నిలబడి ఉన్నాడు. గుండె దిట్ట చేసుకుని ఉన్నాడు. ఒకసారి ఊహించుకోండి, జీవితంలో ఎవ్వరు లేకుండా ఒక అడవిలో నువ్వు ఒక్కదానివే బండ మీద పడుకుంటూ, కనీసం తాగటానికి చెంబు కూడా లేకుండా, గ్లాసు కూడా లేకుండా ఆ దోసిట్లో నీళ్లు పట్టుకొని తాక్కుంటూ ఉన్నటువంటి ఎంత కష్టం, ఎంత బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది అది. దేవుని బిడ్డ ఆ విధంగా దేవుని ఎందుకు దేవుడు నన్ను పంపించాను అడగకుండా మౌనంగా ధైర్యముతో దేవుడు నిలబెట్టిన చోట నిలబడ్డాడు. మిగతా ప్రవక్తలందరూ కూడా ఆ గుహలో 100 మంది, ఈ గుహలో 50 మంది ఉంటే రాజు దగ్గర పనిచేసేటువంటి ఓపాధ్యాయ అనే ఒక వ్యక్తి భోజనం తీసుకొని పోయి పెడుతూ ఉంటే అందరూ అక్కడ ఆహ్లాదకరంగా పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ సంతోషంగా గుహల్లో పడి ఉన్నారు. వాళ్ళకి ఆహారం వస్తుంది, మనుషులు తీసుకొచ్చి పెడుతున్నారు, రాజు భోజనం వస్తుంది. కానీ ఒక్క ఏలియాకు మాత్రం కాకులు తీసుకొచ్చి పెడుతున్నాయి. ఒక్క ఏలియా మాత్రం ఒంటరివాడై ఉన్నాడు. ఒక్క ఏలియా మాత్రం ఎవరు పలకరింపుకు నోచుకోక, ఎవరు పలకరింపుకు వినలేక, ఎవరు సాన్నిధ్యం లేక దేవుడు చెప్పేదాకా అక్కడే కాచుకొని కూర్చొని ఉన్నాడు. దేవుని బిడ్డ అంతేకాదు, మరలా చెప్పాడు దేవుడు, ఇది కొన్ని అర్జెంటుగా సారిపోతూ వెళ్ళు. అక్కడ ఒక విధవరాలను పోషిస్తుందంటే డౌట్ వస్తుంది మనకి. ఒక రాజు పోషిస్తాడంటే, ఒక అధికారి పోషిస్తాడంటే అబ్బా అక్కడ పోతే కాసేపు ప్రశాంతంగా బ్రతకొచ్చు అనుకోవచ్చు. కానీ విధవరాలు పోషిస్తుందంటే డౌట్ వస్తుంది మనకి. విధవరాలకి ఆమెకేం ఉండదు, నాకేం పెడుతుంది ఇంకా అనుకొని ఉండొచ్చు. కానీ ఏలియా మారు మాట్లాడకుండా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనకుండా వెళ్ళిపోయాడు. సారిపోతూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె పుల్లలేరుకుంటూ ఉంది ఊరి బయట. ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడి, అమ్మా నాకు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా. ఆమె వెళతా ఉంది. మళ్ళీ అన్నాడు, నాకు ఒక అప్పం చేసి తీసుకురా. చాలా ఆకలితో ఉన్నాడు, చాలా దూరం నడిచి వచ్చాడు. ఒక వ్యక్తి ముందు, విధవరాలి ముందు చేయి చాప పరిస్థితి వచ్చేసింది అతనికి. ప్రపంచం అత్యంత బాధాకర విషయం ఏంటో తెలుసా? ఒకరి ముందు చేయి చాపటమే, ఒకరి మీద ఆధారపడటమే, ఒకరి చేత మోసుకొని పోబట్టమే, ఒకరి చేత భోజనం చేయించుకొని తినటమే. ఇంతకంటే భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇక లేదు. కానీ దేవుడు వెళ్ళు అనగానే వెళ్ళాడు, చేయి చాపాడు. కానీ ఆమంటుంది, అయ్యా అప్పం ఒక్కటి కూడా లేదు నా దగ్గర, ఒక్క అప్పం కూడా లేదు నా దగ్గర అని చెప్పేసేసి ఆమె లేదని నిస్సహాయం నిలబడి చూస్తూ ఉన్నది. వెంటనే ఆయన అంటున్నాడు, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చెబుతూ ఉన్నాడు. చదవండి ఒకసారి గట్టిగా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, నీవు పోయి చెప్పినట్టు చేయి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి, ఇక్కడ చెబుతున్నాడు భయపడవద్దు. చుట్టూ భయం, భవిష్యత్తు గురించిన భయం, రేపటి గురించినటువంటి భయం, ఏం తినాలి, ఎలా బ్రతకాలి. రాజు కూడా చేతులు ఎత్తేశాడు, నేనేం చేయలేనమ్మా అని చెప్పేసి. ఇటువంటి భయంకరమైనటువంటి భవిష్యత్తులో, భయంకరమైనటువంటి చీకటి అలుముకున్నటువంటి పరిస్థితుల మధ్యలో ప్రజలందరూ అలుముకొని ఉంటే, ముఖ్యంగా విధవరాలు ఉంటే ఆమెకు చెబుతున్నాడు, అమ్మా భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ తరువాత నీ పిండి తక్కువ కాదు, నీ నూనె బుడ్డి వెలితి కాదు, దేవుడు చెప్పిన కాలం వరకు నువ్వు సమృద్ధిగా ఉండబోతున్నావు అని చెప్పాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ ప్రపంచమంతా కరువు, ఆ దేశమంతా కరువు వచ్చింది. కానీ ఆ కరువు కాలంలో ఏమీ లేనటువంటి ఏలియా ధైర్యం చెబుతున్నాడు ఆమెకు, భయపడకమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె అప్పం తీసుకొచ్చింది, దైవజనుడి చేతిలో పెట్టింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఆ యొక్క తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె కొదువ కాలేదు. దేవుడు అద్భుతంగా ఆ యొక్క పిండి పిసుకు తొట్టిని
నూనె బుడ్డిని దీవించి తక్కువ కాకుండా ఆకాశ మార్గమున మనుషుల మార్గంలో మూయబడినప్పుడు, లోకానుసరణ తలుపులు మూయబడినప్పుడు ఆకాశపు తలుపులు తెరచి ఆ అద్భుతమైన రీతిలో ఆమెను పోషించడం మొదలుపెట్టాడు దేవుడు. ఆమె యొక్క ఆహారాన్ని దీవించడం మొదలుపెట్టాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. లోకంలో తలుపులన్నీ మూయబడిన దేవుని మాట చొప్పున బ్రతికే నీ కుటుంబంలో, దేవుని మాట చొప్పున ఇచ్చే నీ జీవితంలో, ముఖ్యంగా దైవజనుని చేర్చుకొని వారికి ఆహారం పెట్టేటువంటి, వారి అక్కర తీర్చేటువంటి నీ ఇంటిలో ఏ నాటికి కొదువ ఉండదు. ప్రపంచమంతా తలుపులు మూయబడినా నీకు ఆకాశ తలుపులు తెరవబడి దేవుడు నీకు సాయం పంపబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు, దీవించబోతున్నాడు నీ దేవుడు. నువ్వు ఏదైతే గుప్పిలి విప్పి దేవునికి ఇచ్చావో, పట్టుకోగలిగింది ఏదైతే దేవునికి ఇచ్చావో, పట్టజాలంది ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎవరు పట్టుకోగలిగిన దేవునికి ఇస్తారో వారి కోసం దేవుడు ఆకాశపు తూములు తెరిచి పట్టలేనిది ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు పట్టుకోలేని ఆశీర్వాదం ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. చాలామంది అనుకుంటారు, ఇది ఇస్తే నాకెట్టా, ఇది ఇస్తే నేనేం తినాలి. ఒకవేళ ఆమె చేతిలోని పట్టుకొని తినేసి ఉంటే ఆ రోజు బతికేవాళ్ళే వాళ్ళిద్దరూ, ఆ తర్వాత బతుకంతా ఏడ్చేవాళ్ళే. కానీ దేవునికి ఇచ్చినప్పుడు చెప్పండి, దేవుడు వారిని ఆకలి కొననివ్వలేదు, వారిని సావనివ్వలేదు, వారి బ్రతుకులో నిరాశ రానివ్వలేదు, రేపటి గురించి చింత రానివ్వలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అదే ఏలియా ఆ ఇంట్లో కొంతకాలం ఉన్న తర్వాత ఆమె కుమారుడు చనిపోయాడు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యో దైవజనుడా నా బిడ్డ చనిపోయాడయ్యా. వెంటనే ఆయన ఆ బిడ్డని కౌగిట్లో తీసుకున్నాడు, తన మేడ మీదకి వెళ్ళాడు, ఆ బిడ్డ మీద చాపుకున్నాడు, పడుకున్నాడు. ముమ్మారు ప్రార్థన చేసి అంటున్నాడు, దేవా నన్ను చేర్చుకున్నటువంటి విధవరాలి యొక్క కుమారుడు చనిపోవడానికి వీల్లేదు నాయన అని అతని మీద పడి ప్రార్థన చేశాడు. అద్భుతంగా ఆ బిడ్డ లేచి తల్లి కౌగిలికి చేర్చబడ్డాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటిసారి భూమి మీద ఒక నరుడు చనిపోయినటువంటి ఒక వ్యక్తిని బ్రతికించడం అనేది అదే ఫస్ట్ టైం. ఒక నరుడు బ్రతికించడం అనేది అదే ఫస్ట్ టైం. దేవుని బిడ్డ అయితే అంత అద్భుతం. ఏలియా మొట్టమొదటిసారిగా ఒక మనిషిని, చచ్చిపోయినటువంటి మనిషిని లేపినటువంటి ఘనుడు, మరణాన్ని కూడా ఓడించడానికి ప్రార్థన చేసినటువంటి వాడు, మరణాన్ని కూడా ఆ బిడ్డను విడిచిపెట్టి పోవడానికి అంత శక్తివంతంగా ప్రార్థన చేసినటువంటి గొప్ప దైవజనుడు. అంతేకాదు, అది అయిపోయిన వెంటనే మరలా ఆహాబును ఎదుర్కోమన్నాడు దేవుడు. ఆహాబును ఎదుర్కొన్నాడు. ఇదిగో ఆహాబు, దేవుడు వర్షం పంపించబోతున్నాడు, ఎల్లో అన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు వర్షం పంపించబోతున్నాడు అని చెప్పాడు. సో దేవుని బిడ్డ ఆ టైంలో అతను నమ్మలేదు. ఇప్పుడు వర్షం పట్టవేంటి అనుకున్నాడు. ఎక్కడ చూసినా మేఘాలు లేవు, ఎక్కడ చూసినా ఎండ తప్ప, ఎక్కడ చల్లని గాలి లేదు. ఆ రథం మీద పరుగు వెళ్ళిపోతున్నాడు ఆయన. అయితే ఏలియా అరచేతంత మేఘమును చూసి చెప్పాడు తన దాసుడితోటి, వర్షం రాబోతుంది అని చెప్పి. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఇంత గొప్ప దైవజనుడు, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇన్ని గొప్ప మాటలు చెప్పినటువంటి దైవజనుడు, ఇంత గొప్ప కార్యాలు చేసినటువంటి, అంతకు ముందేనుడు ఏ ప్రవక్త చేయనటువంటి కార్యాలు చేసినటువంటి దైవజనుడు ఒక్కసారి గుండె చెదినటువంటి వాడయ్యాడు. చూద్దాం 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి వచనం, బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 and verse 1-2. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయునుగాక అని చెప్పింది. ఎవరు చెప్పారు? ఆ దేశంలో అటువంటి యెజెబెలు ప్రవక్తలందరినీ చంపించి ఏలియా సవాలుకరంగా ఆకాశం నుంచి అగ్నిని దించి ప్రార్థన చేసి, చిన్న ప్రార్థన చేశాడు, పెద్ద అగ్ని దిగి వచ్చింది. ప్రజలందరూ చూస్తూ ఉండగానే, రెండు తలంపుల మధ్య బ్రతుకుతున్న ప్రజలు చూస్తూ ఉండగానే గొప్ప అగ్ని దిగి వచ్చింది ఆయన ప్రార్థనకు. సో దేవుని బిడ్డ, ఆ టైంలో అందరూ యెజెబెలు ప్రవక్తలంతా చంపబడ్డారు. యెహోవాయే దేవుడని, యెహోవాయే రక్షకుడని ప్రజలందరూ దేవుని యొద్దకు వచ్చారు. అందరూ తిప్పబడ్డారు. ఈ వార్త దేశాన్ని వేలేటువంటి ఆహాబు యొక్క భార్య యెజెబెలుకు తెలుపబడింది. ఆమె చెప్పింది, ఒక దూతను పంపించి చెప్పింది, ఏలియా రేపీట
అనుకో, నిన్నుగా నేను చంపకపోతే నాకు ఎంత పెద్ద అపాయమైన వచ్చునుగాక అని చెప్పింది. చెప్పండి, ఇంతకుముందు ఏలి ఎటువంటి వాడు? మరణాన్ని మరణించిన వ్యక్తి లేపినటువంటి వాడు, ఆకాశం నుంచి వర్షాన్ని తీసుకొచ్చినటువంటి వాడు, ఆకాశంలోంచి వర్షము పడకూడదని చెబితే ఆగిపోయినటువంటి గొప్ప మాటకారి ఆయన, భయపడుతున్నటువంటి ప్రజలకు భయపడవద్దని చెప్పినటువంటి ఒక వ్యక్తి. సో ఇటువంటి గొప్ప వ్యక్తికి ఒక వార్త తెలియగానే గుండె చెదిరిపోయింది. ఏం మాట్లాడో తెలుసా? చదవండి ఒకసారి దాని తర్వాత. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాడు. చెప్పండి, ఈ నోరు ఏ నోరు? మేఘాలను శాసించిన నోరు. ఈ నోరు ఏ నోరు? భయపడుతున్న ఒక వ్యక్తిని ధైర్యపరిచిన నోరు. ఈ నోరు ఏ నోరు? మరణించినటువంటి ప్రాణం తిరిగి రావడానికి గోజాడి ప్రార్థించిన నోరు. ఈ నోరు ఏ నోరు? అక్కడున్నటువంటి 400 మంది బయలు ప్రవక్తలను సవాలు చేసిన నోరు, రాజును సవాలు చేసిన నోరు. ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే, ప్రభువా ఇంత మట్టుకు చాలు నాయనా, తీసుకోపో నా ప్రాణాన్ని. నేను నా పితరులో గొప్పోడిని కాదయ్యా, నా పితరులో అటువంటి వాడిని కాదయ్యా. దేవుని బిడ్డ, ఎప్పుడు ఏలియా ఈ మాట మాట్లాడుతున్నాడంటే, శత్రువు ఏం చెప్పాడో తెలుసుకున్నప్పుడు. నేనంటా, నువ్వు గుండె చెదరకూడదు అంటే, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అంటే, నువ్వు నీ శత్రువు ఏం మాట్లాడుతాడో వినకూడదు ఎప్పుడు కూడా. శత్రువు ఎప్పుడు మంచి మాట చెప్పండి నీకు. మనం ఎంత మంచి పని చేసి ఏమంటాడు సార్? పెద్ద చేసావులే, పెద్ద ఉందిలే, పెద్ద చేసావులే. ఎప్పుడు నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడతారు, నిరుత్సాహపరమైన మాటలే మాట్లాడతారు. కాబట్టి తెలుసుకోకూడదు. మనం ఎప్పుడు దేవుని మాట తెలుసుకోవాలి. డాడీ నాకు ఎప్పుడు ఒకే మాట చెప్పేవాడు, ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదవకుండా ఏ సెల్ ఫోన్ మెసేజ్ చదవకూడదు, ఏ న్యూస్ పేపర్ చదవకూడదు. ఎందుకంటే గుండె చెదిరిపోద్దు నీకు. దేవుని ముందు ప్రార్థన చేయకుండా ఏ వ్యక్తితో మాట్లాడొద్దు, దేవునితో మాట్లాడకుండా ఏ వ్యక్తితో మాట్లాడొద్దు. అంతేకాదు, మోకరించకుండా ఏ పని చేయొద్దు. ఈ 3 నీ జీవితంలో ఉంటే, ప్రతిరోజు మోకరించే వ్యక్తివైతే, ప్రతిరోజు దేవుని మాట వినే వ్యక్తివైతే, దైవ గ్రంథాన్ని చదివే వ్యక్తివైతే, ఆ తర్వాత నీకు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎంతమంది ఏకమై వచ్చి నీకు సవాలు చేసినా, ఒక్కరోజు కూడా నువ్వు తొట్టిల్లవు, ఒక్కరోజు కూడా కృంగిపోవు, చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. అలా కాకుండా లేవటమే సెల్ ఫోను, లేవటమే హలో, లేవటమే న్యూస్ పేపరు, లేవటమే. చెప్పండి, ఇవన్నీ భయపెడతాయి మనల్ని. టెలివిజన్ వచ్చే వార్తలు, రాసే వార్తలు, మనుషులు పలుకుతున్న మాటలు నీ గుండెను చెప్పండి షేక్ చేస్తాయి, నీ విశ్వాసాన్ని షేక్ చేస్తాయి, నీ బ్రతుకును షేక్ చేస్తాయి. నువ్వు దృఢంగా నిలబడాలంటే, సింహపు గుండెగా నిలబడాలంటే, ఎవరు తరివినా పారిపోకుండా నిలబడాలంటే ఖచ్చితంగా నీకు ఉండాల్సింది సింహపు గుండె. ఆ గుండెను, నీ మాంసపు గుండెను సింహపు గుండెగా మార్చేది ఏంటి అంటే దైవ వాక్యము. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో దేవుని స్వరం, నువ్వు వినే స్వరం, మోకరించినప్పుడు దేవునికి ఇచ్చే అభిషేకం, ఇవి నిన్ను బలపరచబోతున్నాయి, ఇవి నిన్ను స్థిరపరచబోతున్నాయి. పొద్దున్న లేస్తే ఏ తాలుగా ఏరదామా, ఏ మొక్కజొన్న కంకి ఇరుద్దామా, మంచిదే, ఇవన్నీ మంచిదే మనకి. కానీ దేవుడు లేకుండా, నేను అనుకున్నాను అసలు ఈ 3 రోజులు కూటం పెడితే మనోళ్ళు సాయంత్రం అన్న కూటం పని ఆపి కాస్త ప్రశాంతంగా వస్తారేమో. ఒక 30 రూపాయలు వస్తుందేమో, ఒక 50 రూపాయలు వస్తుందేమో, ఒక 100 రూపాయలు వస్తుందేమో. దానికోసం కూడా పరిగెత్తిపోయి సోలిపోయి 8ంటికి 6ంటికి కూటం అంటే 8ంటికి వస్తున్నా సోలిపోయిట్ట. చచ్చిపోతారా ఒక రోజు కూలి మానేస్తే? బ్రతుకులో ఓడిపోతారా ఒక రోజు కూలి మానేస్తే? సాయంత్రం దేవుని మాట వింటే మీకు ఆశీర్వాదం రాదా? సోలిపోయి ఆ 100 రూపాయలు తీసుకొని, 200 తీసుకొని ఎంతకాలం ఉండ నీ జీవితం ఇంతే. ఆ తాలుగాలి కాడ కూర్చుంటావు నువ్వు, ఆ మిరపతట్లోనే కూర్చుంటావు నువ్వు. ఇష్టమా నీ కాట కూర్చోవడం? ఒక్కసారి దేవుని మాట విను, పక్కన పెట్టి పక్కన పనులన్నీ
2 రోజులు 3 రోజులు 300 పోతాయేమో, చచ్చిపోతావా ఏమన్నా? దేవుని మాట వింటే బ్రతకవా? దేవుని మాట వింటే ఈ కట్ల నుంచి విడుదల పొందవా? దేవుని మాట వింటే ఈ భయంకర పరిస్థితి బయటికి రావా? సీమోను కూడా రాత్రంతా ప్రయాసపడ్డాడు. వల వేశాడు, తీశాడు, ఏమీ పడలేదు. వచ్చాడు, సోలిపోయాడు. రాత్రంతా ఒళ్ళు నొప్పులు, ఆ సముద్ర పల్లలతో పోరాడి ఒళ్ళు నొప్పులు. కానీ వచ్చి కూర్చున్నాడు. యేసుప్రభుకు తన ధోని ఇచ్చాడు. యేసుప్రభు మాట్లాడే మాట కోసం కాసుకొని కూర్చున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన నాకొక మాట చెప్తే బాగుండని అలాగే చూస్తున్నాడు. ఆయన వైపు చూస్తున్నాడు. ఎంతకాలం ఈ కష్టార్జితం, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ కన్నీళ్ళు, ఎంతకాలం ఈ దరిద్రం, ఎంతకాలం ఈ శపితమైన అనుభవం, ఎదుగోబదులైన జీవితం. తోటలు ఎత్తనే ఉన్నారు, తోటలు కోతనే ఉన్నారు, మొక్కజొన్న ఎత్తనే మొక్కజొన్న ఎత్తనే ఉన్నారు. ఆ గుడిసె అట్నే ఉంది. మేము కొంతమంది ఇళ్ళు చూస్తున్నాం, 10 ఏళ్ల క్రితం ఎట్లున్నారు, ఇప్పుడు కట్టనే ఉన్నారు. దేవుడు ఆశీర్దిస్తే అలాగే ఉంటారా? దేవుడు ఆశీర్దిస్తే బ్రతుకులు అలాగే ఉంటాయా? మారండి. దేవుని వాక్యం కోసం ఫ్రెష్గా రండి. నాతో మాట్లాడు తండ్రి అని అడగండి. గోజాడండి, నోరు తెరవండి. తగు వేసుకున్నప్పుడు ఎంత పెద్ద నోరు వస్తుందో ఒక్కొక్కళ్ళకి. ఆ చివరి నరిస్తే ఈ చివరికి వినబడుతుంది. ప్రార్థన చేసేటప్పుడు తెరవండమంటే ఎక్కడ నోరు తెరవాలి చెప్పండి? ఎక్కడ నోరు తెరవాలి? నీ తండ్రి సన్నిధిలో నీ స్వరాన్ని విప్పినప్పుడు ఆయన అంటాడు, 89వ కీర్తన 10వ వచనం అంటాడు, నువ్వు నోరు తెరువు, దాన్ని నేను బాగుగా నింపుతాను, మేలుతో నింపుతాను అంటున్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాను. నీ మాట ఆకాశం మీద వినబడబోతూ ఉన్నది, అద్భుతం జరగబోతూ ఉన్నది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, చెబుతున్న మీ అందరి బ్రతుకులు బాగుపడాలని. మేము బాగుపడ్డాం, మాకు సరిపడా ఉంది, మేమేం రావాల్సిన అవసరం లేదు. కానీ నేను దేవుడి దగ్గర ఒకటే చెప్పా, నా వలే నా ప్రజలు దీవించబడాలి తండ్రి. ఇక్కడ నుంచి అధికారులు లేవాలి, ప్రధానులు లేవాలి, కలెక్టర్లు లేవాలి, డాక్టర్లు లేవాలి, అధికారులు నాయకులు లేవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరన్నా నాయకుడు వచ్చి 4 బిస్కెట్లు వేయగానే తోకూపుకొని తిరుక్కుంటూ పోయాడు ఉండకూడదు. ప్రభు అధికారం రావాలి బిడ్డలకు తండ్రి. గొప్పవారు కావాలి, ఇంటికి ఒక జెండా పట్టుకొని దేవుని పక్కన పెట్టేవాళ్ళు కాకూడదు. పార్టీలు తన్నుకొని సచ్చే అనుభవం పోవాలి, దరిద్రం అంతా పోవాలి. నిజమైన నాయకుడు, హెచ్చించే దేవుడు, నిన్నుగా ప్రేమించే దేవుడు, కులము మతము జాతి లేకుండా నిన్ను ప్రేమించే ఒకే ఒక దేవుడు, నిన్నుగా పెంట కుప్పలో నుంచి, దుమ్ములో నుంచి, మట్టిలోంచి లేపే దేవుడు, రాజులతో ప్రధానులతో కూర్చోబెట్టే ఒకే ఒక దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. నువ్వు ఆస్వాదించబడకపోతే నేను వచ్చింది వ్యర్థమైపోతుంది. నువ్వు ఆస్వాదించబడకపోతే నేను ఎంతవరకు ప్రయాసపడింది వ్యర్థమైపోతుంది. నాకు వ్యర్థంగా వెళ్ళటం ఇష్టం లేదు. నీ ఆశీర్వాదం చూసి నేను వెళ్ళాలనుకుంటున్నాను. చేతి చప్పడగొట్టి గట్టిగా చెబుదాం, నేను ఆస్వాదించబడాలి తండ్రి. కులాన్ని బట్టో, జాతిని బట్టో, మతాన్ని బట్టో పిలవబడకూడదు. నేను నాకు ఒక ప్రత్యేకమైన పేరు కావాలి తండ్రి. నీ ఆశీర్వాదం నాకు కావాలి తండ్రి. నీ దీవెన నాకు కావాలి తండ్రి. ఈ ధ్వని మాట్లాడుతున్నప్పుడు సాతాను పక్కన ఉన్న సాతాను, నీ బతుకు నువ్వేం చేస్తావు, నీ జీవితం ఏంది అనేటువంటి సాతాను గజగజ వణుకుంటా చెవులు దులుపుకొని పారిపోతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు నేను దేవుని దగ్గర నిలబడి చెప్పే మాట ఒకటే, ప్రసన్నను నేను, రారాజు బిడ్డని ప్రభువా, ప్రసన్నను నేను, రూదా గోత్రపు సింహపు బిడ్డను ప్రభువా. ఎందుకు నేను వాడిపోవాలి? ఎందుకు నేను దిగజారిపోవాలి? ఎందుకు కృంగిపోవాలి? మనుషులు 100 మాటలు మాట్లాడితే నేనెందుకు భయపడాలి? మనుషులు మాట్లాడే 1000 మాటల కంటే, 1000 శాపనార్థాల కంటే నా యేసయ్య మాట్లాడే ఒక్క మాట ఫలించబోతూ ఉన్నది. 1000 మంది శపించినా సరే నా దేవుడు నన్ను ఒక్క మాటతో లేవనెత్తబోతున్నాడు, శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. The power of the curse is going away from me right now. 100 మంది శపించినా సరే యేసయ్య ఒక్క మాటని బాగు చేయబోతూ ఉన్నది. అందుకనే మా కులం వాళ్ళు ఏడ బాగుపడతారండి, మా మతం వాళ్ళు ఏడ బాగుపడతారండి, మాకెక్కడ ఉద్యోగాలు వస్తాయండి, మాకు జాలేండి. ఈ మిడిమిడి ప్రార్థనలు ఇక్కడ ఆయన కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇంత మట్టుకు చాలు, నన్ను చంపేయి, తీసేసుకో. శత్రువు మాట్లాడే మాట, శత్రువు వేసే సవాళ్ళు, శత్రువు వేసేటువంటి మాటలు నువ్వు వింగి కృంగిపోతున్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? అంతకుముందు నువ్వు దేవుని మాట వినలేదు, అంతకుముందు నీ ప్రాణప్రియుడైన దేవుని మాట వినలేదు, అంతకుముందు నీ దేవుని మాటను వినలేదు, అంతకుముందు నీ దేవుడిచ్చిన ధైర్యం నువ్వు పొందలేదు. కృంగిపోయి గజగజ వణుకుతున్నావు అంటే చాలామంది ఫోన్ చేసి అంటారు, సిస్టర్ నాకేదో శాతపడి చేసినట్టున్నారు సిస్టర్, మా ఇంటి పక్క వాళ్ళు ఒకటే శబ్దాలు వినబడుతున్నాయి, లేచి కూర్చుంటే ఒకటే గజ్జల శబ్దాలు వినబడుతున్నాయి. సిస్టర్ నేను అంటాను, భయపడుతున్నావు. బైబిల్లో ఒక మాట ఉన్నది,
సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలుకు విరుద్ధమైన మంత్రము గాని శకునము గాని లేదు. చదవండి ఒకసారి. నిజముగా యాకోబులో మంత్రము లేదు. నిజముగా, అబద్ధంగా కాదు, నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు. హల్లెలూయా. చెప్పండి, అందరూ చెప్పండి. నాకు విరుద్ధంగా ఎవరు మంత్రము చేయలేరు. చేయెత్తి చెప్పాలి. నాకు విరోధముగా, ఈరోజు చెప్పాలి, నాకు విరోధముగా ఏ మంత్రము లేదు. నాకు విరోధముగా ఏ శకునము పని చేయదు. నేను రారాజు బిడ్డని, సర్వశక్తి గల దేవుని బిడ్డను. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. చెప్పడు కూడా చెప్తా, అయ్యా నా దేవుడు, నువ్వు సర్వశక్తి గల దేవుడు, మంత్రం కంటే గొప్ప దేవుడు, శకునము కంటే గొప్ప దేవుడు, లోకంలో అన్ని శక్తుల కంటే సాతాను శక్తి గలవాడు. మన దేవుడు సర్వశక్తి గలవాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము సర్వశక్తి గల దేవుని మాట విని బయటికి రావాలి. మన బడక మీద నుంచి, మన ప్రార్థనా గదిలో నుంచి సర్వశక్తి గల దేవుని వాగ్దానం తీసుకొని బయటికి రావాలి. అప్పుడు లోకం నుండి ఎంత బెదిరించినా, ఎంత చెప్పినా ఇక నువ్వు ఎంతటికి ఎప్పటికీ భయపడవు, ఏ రోజుకు భయపడవు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తీసుకొని పోయి అగ్నిగుండంలో వేస్తూ ఉంటే వాళ్ళు ఒకటే మాట, వాళ్ళకి ఒకటే తెలుసు, ఏంటి అంటే మా దేవుడు కాపాడుటకు సమర్థుడు. ఆ మాట తెలుసు. ఏ మాట తెలుసు వాళ్ళకి? మా దేవుడు కాపాడుటకు సమర్థుడు. ఈస్ ద కేపబుల్ టు సేవ్ us ఫ్రమ్ ద ఫర్నెస్, ఫ్రమ్ ద ఫ్లేమ్స్ అన్నాడు. అది తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఎక్కడ నిలబడి అంటున్నారు, పడేస్తాం మిమ్మల్ని అంటే పడేసుకోండి, మా దేవుడు కాపాడుటకు సమర్థుడు. హల్లెలూయా. అక్కడ తీసుకోపోయి ఏ చేస్తున్నావురా, ఇక నేను మనసు మార్చుకుంటారా? నో, మా దేవుడు కాపాడుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. అదొకటే నేర్చుకున్నారు వాళ్ళు. మా దేవుడు సమర్థుడు, లేపడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు అని చెప్పేసి నేర్చుకున్నాడు. అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అగ్నిలో పడవేశారు. వారి విశ్వాసాన్ని బట్టి సమర్థుడైన దేవుడు అగ్ని జ్వాలలో వాళ్ళకంటే ముందే దిగి వచ్చి ఉన్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. మొర్దెకై ఎస్తేరు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అమ్మా ఇంత పెద్ద హామాను శత్రువు లేచాడు, ఇంత పెద్ద హామాను శత్రువు లేచాడు, నువ్వు ఈ రోజున రాణివి అయ్యావు. ఎందుకోసం అయ్యావంటే హంసతులిక తలుపు మీద కూర్చోడానికి కాదు, పంచభక్ష పరమాలను భోజించడానికి కాదు, రోజుకొక నగలేసుకొని తిరగటానికి కాదు. ఇటువంటి కాలం వస్తుందని శత్రువు లేచి నాశనం చేసి దేశంలో యూదులను నాశనం చేసి ఇజ్రాయెల్ నాశనం చేసే కాలం వస్తుందని తెలిసే దేవుడు నిన్ను పంపించాడు. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు అన్నాడు అని ఒక మాట అంటాడు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే ఇజ్రాయేలుకు రక్షణ, ప్రొటెక్షన్ ఏ దిక్కు నుంచైనా వస్తుంది. కాకపోతే నువ్వు నీ కుటుంబం చేయగలిగి ఉండి చేయలేని నువ్వు నీ కుటుంబం నశించిపోతుందని చెప్పాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఆయన నమ్మకం ఏంటంటే యూదులకు సహాయము ఏ దిక్కు నుండి అయినా వస్తుంది. మీరు చెప్పండి, నాకు సహాయము, నాకు సహాయము ఏ దిక్కు నుండి అయినా వచ్చును. మొర్దెకై ఉన్నటువంటి స్థిరమైన విశ్వాసం ఏంటంటే యూదులకు అంటే నాకు, ఆయన్ని సేవిస్తున్న నాకు, స్తుతిస్తున్న నాకు, ఆరాధిస్తున్న నాకు సహాయము ఏ దిక్కు నుండి అయినా వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా నువ్వు నమ్మితే ఎప్పుడు దేనికోసం పరిగెత్తలేవు, ఏ మంత్రగాడి కోసం పరిగెత్తలేవు, ఏ శకునగాడి కోసం పరిగెత్తలేవు, ఎవరో డబ్బులు ఇస్తారని వాళ్ళ కోసం పరిగెత్తలేవు. దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎవరు కాపాడలేరు, ఎవరు మళ్ళీ హెచ్చించలేరు. ఒక్క దేవుడే కాపాడకు సమర్థుడు, ఒక్క దేవుడే హెచ్చించడానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ మాట నమ్మినటువంటి మొర్దెకై చాలా దృఢంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువాను రక్షించకు సమర్థుడు, ఏ దిక్కు నుంచి కాపాడకు సమర్థుడు అని దేవుడు తీసుకొచ్చాడు. సామర్థ్యం గల దేవుడు దిగి వచ్చాడు, అద్భుతంగా జాతిని కాపాడాడు. అదే మొర్దెకైని ప్రధానమంత్రిని చేశాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. గేటు కీపర్ ఉన్నటువంటి మొర్దెకైని, గేటు కీపర్ ఉన్నటువంటి ఏ దిక్కులేని మొర్దెకైని ఆ దేశాన్ని ఏలేవాడిగా, ఆ దేశంలో గొప్ప స్థాయిలో ఉండేవాడిగా దేవుడు చేశాడు. చెబుదాం గట్టిగా, నీ నమ్మకం నిన్ను హెచ్చించబోతూ ఉన్నది, నీ విశ్వాసం నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నది. నీవు దేవుని ఎంతగా నమ్ముతావో అంతగా పైకి ఎగసిపోబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా ఆమేన్.
ఎంతగా నీ మీద ఆనుకుంటావో అంతగా దేవుడు నిన్ను పైకి తీసుకొని పోబోతున్నాడు. ఎంతగా నువ్వే నాకున్నావు తండ్రి, ఖచ్చితంగా సహాయం చేస్తావు తండ్రి అంటావా, ఆయన ఎంతవరకు నమ్ముతావో అంతవరకు నీకు కార్యం చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రకృతిని చూసి మనం మాట్లాడకూడదు. ఇందాక భయంకరమైన గాలి వచ్చింది. ఏమనుకున్నారు అందరు తెలుసా? కూటం జరగదు, ఇంకా అయిపోయింది. కుర్చీలు ఎగిరిపోయినాయి, తర్వాత బాక్సులు ఎగిరిపోయినాయి, లైట్లన్నీ పడిపోయే పరిస్థితి వచ్చేసి అన్నీ ఇప్పేశారు. కూర్చొని నేను అంటా ఉన్నాను, ప్రభు ఈరోజు ఏలియా గురించి నేను మాట్లాడబోతున్నాను. ఏలియా ప్రార్థన చేసినప్పుడు సుడిగాలి వచ్చింది కదా, అటువంటి గాలే వచ్చి డిస్టర్బ్ చేయబోతుంది. నాకు తెలుసు ఇది ఏలియాకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి నేను ఏలియాలాగే కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా నెమ్మది కలుగును గాక, ప్రభువా ఈ కూటం నెమ్మదిగా జరుగును గాక, సమాధానకరంగా జరుగును గాక. నువ్వు ఉన్నావు, ఆనాడు ఏలియాకు తోడై ఉన్నావు, ఈరోజు నాకు తోడై 100% నీవు ఉన్నావు. యు ఆర్ విత్ మీ లార్డ్, ఐఎమ్ నాట్ అలోన్ ఫాదర్. నేను ఒంటరిని కాను, నువ్వు నాతో ఉన్నావు, దీన్ని జరిగిస్తావు ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత మిక్కిలి నెమ్మది కలిగింది, అందరం వచ్చాం. ఈరోజు దేవుడు దీన్ని జరిగించాడు. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయపరుస్తాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, నువ్వు దైవజనుల గురించి తెలుసుకోవాలి, దేవుళ్ళ భక్తుల గురించి తెలుసుకోవాలి. లోకంలో మనుషుల గురించి తెలుసుకున్నప్పుడు, లోకానుసారమైనటువంటి పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడినప్పుడు, నీ చుట్టూ కనబడుతున్న వాటి గురించి నువ్వు మాట్లాడినప్పుడు, కనబడుతున్న వాటి గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నీకు కలవరం రాబోతున్నది. ఖచ్చితంగా నీ జీవితంలో గుండె చెదిరి అనుభవం రాబోతున్నది. ఏలియా ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప అద్భుతమైన వ్యక్తి. ఎక్కడ గుండె చెదిరిందంటే శత్రువు మాట విన్నాడు, శత్రువు ఏం చెప్పాడో తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా పారిపోవటం మొదలుపెట్టాడు. పారిపోయి మరణాపేక్ష గలవాటి వాడై బ్రతికించిన ఏలియా, సచ్చినోళ్ళ బతికించిన ఏలియా మరణాపేక్ష గలవాడై చెబుతున్నాడు, నా పితరుల కంటే నేను గొప్పోడు కాదయ్యా. చాలాసార్లు మనం ఇతరులతో పోల్చుకుంటాం, పితరులతో పోల్చుకుంటాం, గొప్ప సేవకులతో పోల్చుకుంటాం. వాళ్ళకి అంత శక్తి ఉంది, నాకు లేదే. వాళ్ళకి అంత గొప్ప ఇల్లు ఉంది, నాకు లేదే. వాళ్ళకి అంత మంచి భర్త ఉన్నాడు, నాకు లేదే. వాళ్ళకి అంత మంచి చదువు ఉంది, నాకు లేదే. ఎందుకు నాకు ఈ జీవితం? సస్తే పోద్ది. ఎప్పుడైతే నువ్వు ఇతరులతో పోల్చుకుంటావో, ఈయన ఒకటే పోల్చుకున్నాడు, నేను నా పితరుల వంటి వారికంటే గొప్పోడిని కాదు ప్రభువా అన్నాడు. డాడీ ఎప్పుడు నాకు ఒక మాట చెప్తాడు, ₹1,00,000 కారు కొన్నా, ₹1,00,000 పెట్టి కారు కొన్నా, ₹100 తాళం లేకపోతే కదలదు అది. ₹1,00,000 పెట్టి కారు కొన్నా, ₹100 పెట్రోల్ లేకపోతే 1 ఇంచు కూడా కదలదు. ఎవరు గొప్ప? కారు గొప్ప, కీ గొప్ప? ఎవరు గొప్ప చెప్పండి? గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి పోల్చుకొని దిగులు పడిపోతావేమో. నేను ఒక చిన్న స్టోరీ చదివాను. ఏంటంటే ఒక రాజుగారు తన తోటలో కొన్ని చెట్లు నాటుకున్నాడు. గులాబీ చెట్లు, లోటస్, తర్వాత మల్లె చెట్లు అన్నీ నాటుకున్న తర్వాత ఆయన ఒకరోజు చూద్దామని వచ్చాడు. పుష్పించే కాలం వచ్చినప్పుడు వచ్చి చూసిన వెంటనే గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళితే ఆ గులాబీ పువ్వు అంట వాడిపోయి వంగిపోయి ఉందంట. అడిగాడంట, గులాబీ ఏంటమ్మా నువ్వు వాడిపోయావు, ఏమైంది నీకు అని అంటే ఆ గులాబీ పువ్వు చెప్పిందంట, ఏం చెబుతావు నా బాధ, నేను పెద్ద పువ్వులాగున్నాను, కానీ ఆ మల్లె చెట్టుకు చూడు, మల్లెపువ్వు చూడు, ఇక్కడ రాగానే అందరూ అబ్బా మల్లెపువ్వు ఎక్కడ ఉన్నట్టుంది అంటున్నారు. నాకు వాసన ఉందా ఏమన్నా? ఆ చిన్నది ఇంత లేదు, దానికి ఎంత వాసన పెట్టేసాను, అంత వాసన ఉంది దానికి. మల్లె లాంటి వాసన లేదు దేవుడా, మల్లె లాంటి వాసన లేదు రాజా, అందుకే వాడిపోయి ఉన్నాను నేను. మల్లె చెట్టు దగ్గరికి వెళ్ళాడనే అదందంట, ఎందుకు నా బతుకు, దగ్గరకు వస్తే తప్ప కనపడను నేను. ఆ లోటస్ చూడు ఎంత బాగుందో, దూరంగా ఉంటే కూడా కనబడతా ఉంది చక్కగా, దానిలాగా నేను లేనే, ఇంత బుట్టిదానిలాగా ఉన్నానే. తర్వాత లోటస్ దగ్గరికి వెళ్ళాడంట, వెళితే అందంట అది వాడిపోయి తలగా వంచుకొని ఉంది. ఏంటమ్మా అంటే, ఏం బతుకు నా బతుకు, కిందంతా మురికి, కిందంతా ఎప్పుడు చూస్తే నా బతుకు నీళ్ళల్లోనే, ఎప్పుడు మురికే, అయ్యో నా బతుకు ఎందుకయ్యా, వాళ్ళు చూడు ఎంత పైగా వికసిస్తున్నారు, ఎంత చక్కగా ఉన్నారు, నాకెందుకయ్యా అని చెప్పేసి అది అట్లే ముఖం మార్చుకొని కూర్చొని ఉందంట. చివరికి ఆయన అలసిపోయి ఒక సన్నజా చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొని ఉన్నాడంట. ఆ సన్నజా చెట్టు కీర్తన పాడుతూ ఉందంట, ఏమని, ఆహా నా రాజు వచ్చాడే, ఆహా నన్ను ప్రేమించినటువంటి, ఏ ఎన్నికలే నన్ను ప్రేమించినటువంటి నా మహా చక్రవర్తి వచ్చాడే అని ఆ చెట్టు ఊపి దానికి ఉన్న పువ్వులన్నీ ఆయన మీద పోసిందంట. అప్పుడు రాజు అడిగాడు, అమ్మా నీకేం దిగులు లేదా, ఇంత చిన్నదానివి, ఇంత చిన్న దానివి, తర్వాత నీకు పందిరేస్తే తప్ప నువ్వు నిలబడలేవు, నీకేమి బ్రాంచెస్ లేవు, కొమ్మలు లేవు, ఏమీ లేవు, ఏంటమ్మా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే, రాజా ఎవరెట్లా ఉంటే నాకెందుకు, ఎవరెట్లా లేకపోతే నాకెందుకు, నీవు నన్నుగా ప్రేమించావు, ఇంత చిన్నదానిగా నన్ను ప్రేమించావు, నీ తోటలో ఒక స్థానం ఇచ్చావు, నువ్వు నీళ్లు పోసావు, నా కోసం తోటమాలిని పెట్టావు, నా కోసం బురుజు కట్టించావు, నా కోసం కంచె నాటిచ్చావు,
నేనుగానే ఫలిస్తాను రాజా, నేనుగానే నిన్ను ఆరాధిస్తాను, నేనున్న స్థితిలోనే నిన్ను ఆరాధిస్తానని చెప్పి ఆయన ఆరాధించడం మొదలుపెట్టింది. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఇతరులతో పోల్చుకున్నావా, గుండె చెదిరిపోద్ది ఖచ్చితంగా. ఇతరులతో కంపేర్ చేసుకున్నావా, వాళ్ళు భలే పాట పాడుతా నేను పాడలేకపోతున్నాను, అయ్యో వాళ్ళు భలే అద్భుతంగా పాడుతానే, వాళ్ళు అద్భుతంగా వాక్యం చేస్తే నేను చెప్పలేకపోతున్నానే. ఎవరి తలాంతు వాళ్ళదే. డాడీ ఎప్పుడు ఒక మాట చెప్తాడు ఏంటో తెలుసా, బిడ్డ నాకు పాడాలని ఎంతో ఆశ ఉంది, కానీ నేను వాడితే ఒక్కళ్ళని ఉంటారు గ్రౌండ్లో, అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళే, అందరు వెళ్ళిపోతారు. కానీ దేవుడు నీకు ఆ కృప ఇచ్చాడు, నువ్వు పాడు నేను వాక్యం చెప్తా, నువ్వు పాడు నేను వాక్యం చెప్తా. మన ఇద్దరం ఒకరినొకరు గణపరచుకోవాలి. ఏ తలాంతు ఎవరికి ఉంది వాళ్ళని గణపరచాలి. మనకున్నదాన్ని మనం ఉన్నదానితో దేవుని మాయపరచాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రపంచం అందరినీ ఒక్కలాగా చేయలేదు దేవుడు. నీ థంబ్నెయిల్ వేరు, నీ యొక్క ముద్ర వేరు, ఏలు ముద్ర వేరు, నా ముద్ర వేరు. ఒక తల్లి కడుపులో నలుగురు పుడితే నలుగురికి డిఫరెంట్ ఉంటుంది. ప్రపంచంలో అందరికీ డిఫరెంట్ థంబ్నెయిల్ ఉంది. ఎందుకో తెలుసా, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఒక ఐడెంటిటీతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఒక గుర్తింపుతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. నా పావురమా నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ప్రపంచానికి మనం నచ్చకపోవచ్చు, కానీ దేవునికి మనం మనోహరమైనటువంటి వాళ్ళము. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. నీకు చిన్న గుడిసె అయినా, చిన్న జీవితమే అయినా, ఎవరికి ఎన్నికలేని వ్యక్తివే అయినా, నిన్నెవరు ప్రేమించినటువంటి ముఖవచ్చర్స నీకున్నా, చెప్పండి, నువ్వంటే దేవునికి ప్రాణం, నువ్వంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయన నిన్ను మనస వాచ కర్మణ అందరికంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా. నేనంటాను, నా దేవుడు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు. నమ్ముతారు ఈ మాట? నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు నా దేవుడు. నిన్ను కూడా అందరికంటే ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు. ఇతరులకున్నవి ఏవి లేకపోవచ్చు నీకు, కానీ నీకున్నవి కూడా ఇతరులకు లేవు. ఇతరులు చేసేవి ఏవి నువ్వు చేయలేకపోవచ్చు, కానీ నువ్వు చేసేది కూడా ఇతరులు చెయ్యలేరు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, దేవునికి ఇష్టమైన వ్యక్తివి. కాబట్టి నీకు ఏది కలిగి ఉన్నావో సంతృప్తిగా, మరియు నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఒకసారి పెద్ద చర్చిలో ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారు. ఆ రోజు చాలామంది సేవకులు వచ్చారు, మంచి మంచి మ్యూజిషియన్స్ వచ్చారు. అయితే అక్కడ ఎప్పటి నుంచో గజ్జలు వాయించే ఒక ముసలాయన అనుకున్నాడంట, ఇంత పెద్ద కీబోర్డ్లు, ఇంత పెద్ద తబలాలు, ఇంత పెద్ద రిథమ్ ప్యాడ్స్ ఉంటే ఇక నా స్వరం ఎక్కడైనా పడుతుందిలే, నన్నెవరు గుర్తుపడతారులే అనుకొని ఆయన అన్నాడంట. ఆయన మౌనంగా కూర్చున్నాడంట. ఇక నా గజ్జలు ఎక్కడైనా పడతాయి, ఇంత పెద్ద పెద్ద సౌండ్లు. కళ్ళు మూసుకున్నాడంట, నిద్ర వచ్చేసిందంట, నిద్రపోతున్నాడు. ఈ లోపులో ఆయనకు ఒక కళ వచ్చేసింది. ఆ కళలో యేసు ప్రభు అక్కడ పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుడు అందరూ కూర్చుని ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన ముఖం, తండ్రి అయిన దేవుని ముఖం కలవరంతో నింపబడిపోయిందంట. కలవరంతో నింపబడిపోయింది. అందరూ అడిగారంట, మొత్తం మ్యూజిక్ అంతా ఆపేసి అందరూ అడిగారంట, దేవా ఏంటి రోజున మీరు చాలా కలవరంగా ఉన్నారు, ఎందుకు చాలా బాధగా ఉన్నారంటే ఆయన అన్నాడంట, కొన్ని సంవత్సరాల నుంచి వినబడుతున్నటువంటి ఒక మధురమైనటువంటి మువ్వల సవ్వడి నాకు వినబట్టలేదు ఈరోజు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట వినగానే ఈ తాతకి ఎక్కడే దుఃఖం వచ్చేసింది. అమ్మా, పరలోకంలో దేవుడు నా మువ్వల శబ్దం కోసం ఎదురు చూస్తున్నాడా? ఇక లెగిసి ఊరంతా గంతులేసుకుంటూ మువ్వలు వాయిస్తూ ఉన్నాడంట. నా శబ్దం ఎవరికి వినపడకపోయినా నా పరలోక తండ్రికి వినపడతా ఉంది నా శబ్దము. ఆయన నా శబ్దం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ఇన్స్ట్రుమెంట్ చిన్నదే అయినా, నా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు గుర్తుపట్టలేనిదే అయినా, నా యేసయ్య నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంత పెద్ద సమాజంలో కూర్చున్నటువంటి నీ శబ్దం కోసం, నీ పాట కోసం, నీ ప్రార్థన కోసం పరలోకమందు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కోసం మనిషి చూసినా చూడకపోయినా 100% నీ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకు వచ్చినప్పుడు నుంచి చెప్పాలి, తండ్రి నీకు స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. నీకు వచ్చిన రాకపోయినా నువ్వు పాడాల్సిందే. మైక్ దొరికితేనే కాదు, కిందుండి కూడా పాడు. పరలోకమందు దేవుడిని చూస్తూ ఉన్నాడు. నేను ఇంతకుముందు ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు అక్కడ బాగా పని చేసి పాట పాడాలని అన్నోళ్ళని అడిగేది. అక్కడ అంతా ఆడవాళ్ళని బాడనేయరు. ఆడవాళ్ళంతా కూర్చో, ముసుగేసుకో, ఏమే నువ్వు పాడేదంటే కూర్చో అంటారు అక్కడ. సరే, నేను ఆ సంఘంలో బాగా పని చేసి మరి పాటల టైం అయిపోయింది, పాటలు పాడుతూ ఉంటారు. ఆ పని చేసిన బట్టలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బట్టలు అక్కడ పిండుకొని తడిసిపోయి ఉంటాయి. అన్నా ఒక పాట అన్నా, అన్నా ఒక పాట అన్నా అంటే ఆగో ఆగో అనేవాడు. చివరికి మళ్ళీ దైవజనుడు ఎక్కేసేవాడు, వాక్యం చెప్పేవాడు. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, నాకు పాట వచ్చేది కాదు. గుండె పగిలిపోయేది, భలే ఏడుపు వచ్చేది నాకు. ఇంకా ప్రార్థన చేసే దేవుడి దగ్గర, యేసయ్యా నాకు కృపదయ చేయవా, యేసయ్యా నాకు కృపదయ చేయవా. ఆ రోజున దేవుడిని ఆస్వాదించాడు నా ఆసక్తిని బట్టి.
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వేల పాటలు పాడానో, ఎన్ని రాష్ట్రాల్లో పాడానో, ఎన్ని భాషల్లో పాడానో, దేవుడు పాడించుకుంటూనే ఉన్నాడు. ఈ స్వరానికి అలుపు ఇవ్వలేదు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు ఆయన. ఈరోజు ఆశ కొని ఉంటే ఉన్నత శిఖరాలు పాడించబోతున్నాడు దేవుడు. ఎక్కడో పచ్చిమిరకాయ తోటలో, తర్వాత కందిశాలలో పాడుకుంటూ తిరిగినటువంటి చేనుగట్ల మీద, ఆ కాలువగట్టు మీద పాడుతున్నటువంటి నా జీవితాన్ని ఈ రోజున రాజుల ముందు, అధికారుల ముందు, గొప్పవారి ముందు పాడే గొప్ప గంభీర ధ్వనిగా ఆయన మార్చుకున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఒక్కొక్క దైవజనుడి చరిత్ర వింటే అంతే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకున్న వైరాగ్యాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి గొప్ప ఆశని బట్టి దేవుడు హెచ్చించాడు. మీకున్న ప్రతి ఆశని బట్టి దేవుడు హెచ్చించాడు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడు పాలరాజు అని అప్పుడు వచ్చేవాడు. అక్కడికి చిన్న ఇల్లు అది. ఆ ఇంట్లోకి వాక్యం చెప్పడానికి వచ్చేవాడు ఆయన. చిన్న మంచం మీద మంచం వేస్తే ఆ మంచం మీద పడుకొని వాక్యం చెప్పేసి వెళ్ళిపోయేవాడు అక్కడ. ఈ రోజును చూస్తే ఆ రోజు చేసిన వైరాగ్యమైన పరిచయం బట్టి ఈరోజు చూస్తే ఎంత గొప్పగా దేవుడు లేవనెత్తాడు, ఎంత అద్భుతంగా చేశాడు దేవుడు. ఆశ్చర్యమైపోద్ది అక్కడ అడుగు పెట్టగానే. రూబేన్ ఉన్నాడు, చిన్నప్పుడు ఇంతప్పుడే వాడు చిన్న మైక్ తీసుకొని పాట పాడుతున్నాడు. వాడి దగ్గర నేర్చుకున్న పాట ఏం పాట అంటే, శ్రీ యేసునుండు జన్మించే రేయిలో, వాడి పాటే అది. వాడు నేర్చుకున్నప్పుడే నేను పాడే. అప్పుడు ఎంత ఉండేవాడు, కానీ తెల్లటి లాల్చి వేసుకొని, వాళ్ళ అన్నోళ్ళు రంగురంగుల బట్టలు వేసుకుంటే వాడు మాత్రం లాల్చి వేసుకొని చెయ్యిట్టు పెట్టి పాడుతూ ఉండేవాడు. నాకు ఆ దృశ్యం ఇంకా గుర్తే ఉంది. ఈరోజు వాడిని దైవజనుని చేశాడు దేవుడు. చప్పలు కూడా బిగ్గరగా అదే మాయంపరుస్తాం. రవెన్నోళ్ళ అమ్మ, వాడు వచ్చేవాడు ఆ చర్చికి, గోడిపిల్ల ఆడుకొని తిరుగుతూ ఉండేవాడు. కానీ వాళ్ళమ్మ ఎంతో గొప్ప ప్రార్థనా పర్రాలు. ప్రార్థన చేసేది ఎంత దూరం నుంచి వచ్చేది, ఎక్కడికి వచ్చిన ఏ దైవజనుడు వచ్చినా. ఈరోజు ఆమె ప్రార్థన బట్టి రవెనని ఈ రోజున దైవజనుడిగా దేవుడు మార్చుకున్నాడు. ఇక్కడ దైవజనులు అందరూ అంతే. ఆ రోజు చిన్న ఆశ ఉంది వాళ్ళకి, ఈరోజు గొప్ప వాళ్ళగా దేవుడు మార్పు చేశాడు. ఈ రోజున చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. కనకరాజు మావయ్య అన్నాడు, మేమంతా చిన్న పిల్లలం. అప్పుడు స్టేజ్ మీద ఎంత చక్కగా పాటలు పాడేవాడు. మావయ్య పాటలు ఇంకా గుర్తుంటాయి నాకు. ఆయన ఎంత గొప్ప అద్భుతమైన స్వరంతో, ఆ రోజులో మంచి పాట అంటే మావయ్య దగ్గర వినేవాళ్ళం మేము. అంత అద్భుతమైనటువంటి స్వరముతో పాడి దేవుని కోసం ఆ రోజులు ఉండేవాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పుడు. ఈ రోజున దేవుడు ఎంతగానో వారి కుటుంబాలు ఆస్వాదించి వారి తరాన్ని ఆస్వాదించాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలంటే ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క గొప్ప వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డ ఈ రోజున మరి ఇటువంటి గొప్పవారి ఆశను దేవుడు విన్నాడు. ఆ చిన్న ఆశ విని గొప్పవారిగా చేశాడు. నేను ముందెళ్తాను నా దేవుని సన్నిధికి, ఎవరు వచ్చినా రాపై నేను పాడతాను, ఆరాధిస్తాను. ఎవరున్నా లేకపోయినా నా మట్టుకైతే నేను వెళ్తానని చూడు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరిని ఆస్వాదించకపోయినా నిన్ను మాత్రం ఖచ్చితంగా దేవుడు ఆస్వాదిస్తాడు. కానీ ఎప్పుడైతే ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా నేను వెళతాను అంటావా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు దీవించకపోయినా నిన్ను మాత్రం 100% ఖచ్చితంగా దేవుడు దీవించబోతున్నాడు, నడిపించబోతున్నాడు. చప్పలు కొడదాం గట్టిగా, చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట ఆసక్తి కలిగి వినాలి. దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేసి తీరాలి. సో ఇక్కడ ఏలియా గుండె చెదిరిపోయింది. ఎందుకంటే ఇతరులతో కంపేర్ చేసుకుంటా ఉన్నాడు. నా పితరులు, అయ్యా నా పితరుల కంటే గొప్పవాణి కానయ్యా, నేను నా పితరులాగా సింహాన్ని చంపగలిగేవాడిని కాదు, దావీదులాగా. అయ్యా వాళ్ళలాగా అబ్రహాములాగా నేను బిడ్డను బలి ఇచ్చేంత గొప్పవాణి కాదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా. ఇస్సాకులాగా లేను, యాకోబులాగా పెనుగులాడే లేదు. అయ్యా నేను అలా లేను, అయ్యా నేను ఇలా లేను. సో నువ్వు కూడా అనుకోవచ్చు, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, వాళ్ళలాగా చదవలేను, వీళ్ళలాగా చదవలేను, వాళ్ళంటి తెలివి లేదు, వీళ్ళంటి తెలివి లేదు. కంపేర్ చేసుకున్నావా జీవితంలో గుండె చెదిరిపోతుంది నీకు. కంపేర్ చేసుకున్నావా నీ జీవితంలో నీ నిరీక్షణ కోల్పోతావు. అందుకే కంపారిజన్ అవసరం లేదు, ఎవరి మహిమ వారిదే. అయితే నీకున్న మహిమతో ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధిస్తావో, నీకున్న మహిమతో ఎప్పుడు దేవుని స్తుతిస్తావో, అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, చాలు ఇంకా అన్నాడు. ఇంత మట్టుకు చాలు అన్నాడు. నువ్వు ఎప్పుడైతే చాలు అంటావో, ఆ రోజున దేవునికి ఇవ్వబోయే శక్తి సమాధి కాబోతున్నది. దేవునికి ఇవ్వబోయేటువంటి శక్తి ఆ రోజు ఆగిపోతూ ఉన్నది. దేవుని శక్తిని ఎవరు ఆపుతారంటే నువ్వే ఆపుతావు. నీ జీవితంలోకి వచ్చే శక్తిని, నీ జీవితంలో వచ్చే అభిషేకం నువ్వే ఆపుతావు. ఇంకా చాలు ప్రభు చేయలేను అన్నావా, అయిపోయింది. ఎప్పుడు కూడా నీ శక్తిని ఆధారం చేసుకొని చేసి ముగించకూడదు. ఒకటే అడగాలి, ప్రభు నాకు శక్తి లేదు, కానీ నాకు నీ సుప్రీం పవర్ కావాలి తండ్రి. రోజున
చేయలేని స్థితికి వచ్చేసాను ప్రభువా. అయితే ఈ రోజున చేయగలిగే సామర్థ్యం నాకు నీ దగ్గర నుంచి రావాలి ప్రభు అని చెప్పు. నువ్వు ముసలోడు అయిపోవచ్చు కానీ దేవుడు ముసలోడు కాడు. నువ్వు బలహీనుడు అయిపోవచ్చు కానీ దేవుడు బలహీనుడు కాడు. నీవు శక్తిహీనురాలు కావచ్చు కానీ దేవుని శక్తికి హీనత లేదు. నువ్వు కృంగిపోయిన ప్రతిసారి, బలహీనపడిన ప్రతిసారి, ఓడిపోతున్న ప్రతిసారి నువ్వు తిరగాల్సిన దిక్కొక్కటే, యేసు వైపు తిరిగి నాకు నీ శక్తి కావాలి రోజున ప్రభువా, నాకు నీ బలము కావాలి ప్రభువా, ఐ నీడ్ యువర్ పవర్ లార్డ్. నేను కృంగిపోవడానికి వీల్లేదు. నేను పక్షిరాజు గురించి చాలాసార్లు చదువుతుంటాను, నాకు చాలా ఇష్టం. పక్షిరాజు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? రెక్కలు బాగా బలంగా అయిపోయి, ఆ ఈకలు బాగా దట్టంగా పెరిగిపోయి, ఎగరలేక బలహీనమైపోయి కృంగిపోతుంది. అయితే అది ఏం చేస్తుందో తెలుసా? ముసలి దావటం ఇష్టం లేదు, వెంటనే వెళ్తుంది. దాని ముక్కు అంత గట్టిగా అయిపోయి చాలా భారంగా ఉంటుంది. అప్పుడు తీసుకొని పోయి ఏం చేస్తుంది తెలుసా? కదలేని స్థితిలో ఒక బండరాయికేసి ముక్కు టపా 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 కొట్టుకుంటుంది, రక్తం కారిపోతుంటుంది. అయినా సరే కొట్టి ఆ ముక్కును తీసేస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క ఈకను లాగేస్తుంది. ఆ తర్వాత బండ మీద అలా ఏమీ లేకుండా అక్కడ అట్లాగే రెక్కలు చాపుకొని పడుకొని ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి దేవుని బిడ్డ ఆ ముక్కు మరలా తిరిగి వస్తుంది, మునుపటి కంటే షార్ప్గా వస్తుంది. అంతేకాదు ఆ రెక్కలు క్రొత్త శక్తిని పొందుకుంటాయి, క్రొత్త బలాన్ని పొందుకుంటాయి. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. మరలా లేచి ఎగిరిపోబోతున్నది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. డాడీ ఎప్పుడు హ్యారీ గమ్స్ గారు ఒక మాట చెప్తారు, ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి 40 సంవత్సరాల వయసు వస్తే 41 రాకూడదు, తర్వాత 39 రావాలి, 38 రావాలి, 37 రావాలి, వెనక్కి తిరగాలి. వయసు ముందుకు పోవటానికి వీల్లేదు. ఎందుకో తెలుసు? 50 వచ్చింది అనుకో, ఈ 50 ఏళ్ళు వచ్చి అయ్యగారు నాకు ఇంకేం లేస్తానయ్యి అంటావు. నువ్వు నా వయసు ఎంత? 60 ఏళ్ళు. ఎట్టెక్కుదాం అనుకుంటున్నావు, ఎట్ట చేస్తాను అనుకుంటున్నావు అని మనమే క్వశ్చన్ వేస్తాం, ఎదురు క్వశ్చన్ వేస్తాం. అందుకని వయస్సు వెనక్కి తిరగాలంట. 40 నుంచి 39 రావాలి. డాడీ ఎప్పుడు అంటాడు, నా వయసు 70 ఏళ్ళు కానీ నాకు 30 ఏళ్ళే. 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళతో శక్తివంతంగా నేను వాళ్ళతో పాటు సవాల్ చేస్తున్నానని చెప్తాడు. అందుకే ప్రతిరోజు చెప్పాలి, నేను యవ్వనస్తురాలని. వృద్ధాప్యం రావటానికి వీల్లేదు నా జీవితంలో. సేవకు చాలు అనేటువంటి మనసు రావటానికి వీల్లేదు నా జీవితంలో. నేను ఎగరాలి, పైకి ఎగరాలి. దేవుడు రిటైర్మెంట్ ఇవ్వకూడదు నాకు. చివరి వరకు చచ్చిపోయేంత పని చేసి చచ్చిపోవాలి. రిటైర్మెంట్ రాకూడదు నా జీవితంలో. నాకు 50 ఏళ్ళు వచ్చేసినాయి, నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, చాలు ఇక పోలేను. ఇన్నాళ్ళు రోజులు కాదు సిస్టర్ పోవటానికి. ఇప్పుడు నాకు 60 వచ్చేసిన సిస్టర్, నేను కొంచెం ఆలోచించాలి కదా బెదర్, నేను కొంచెం ఆలోచించాలి కదా. నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే శక్తి తగ్గుతూ ఉన్నదో నువ్వు ఆకాశం తట్టు చూడాలి, దేవుని శక్తి కోసం ఎదురు చూడాలి, రిస్టోరేషన్ కోసం ఎదురు చూడాలి. తిరిగి మరలా రెక్కలు ధరించాలి, మునుపటి కంటే వేగంతో పరిగెత్తి వెళ్ళాలి. ఎవరో చేయలేని సాహస కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రకృతి పరంగా నీ శరీరాన్ని చూసి అలసిపోవద్దు. బైబిల్ చెబుతున్న మాట ఏంటి అంటే, తన శరీరము మృతతుల్యమైనా సరే, తన భార్య గర్భము మృతతుల్యమైనా సరే, అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆయన బిడ్డనివ్వగలడని నమ్మి చెప్పండి తిరిగి సంతానాన్ని పొందాడు. 100 ఏళ్ల వయసులో 30 సంవత్సరాల యవనస్తులాగా సంతానాన్ని పొందాడు. ప్రపంచం అంటది నీకు బిడ్డలు పుట్టరు ఇంకా, ప్రపంచం అంటది నీ బ్రతుకు అయిపోయింది ఇంకా, ప్రపంచం అంటది దేవుడు ఎన్ని వాగ్దానం చేసినా సరే నీ వల్ల కాదు ఇంకా అని ప్రపంచం అంటా ఉంటే ఆయన ఒకటే మాట అంటాడు, ప్రభువా ప్రపంచమంతా వేరే మాట చెప్పొచ్చు, కానీ మృతుల్యమైన నా శరీరాన్ని తిరిగి యవనస్తుడు దేహంలాగా నువ్వు మార్చగలవో. యూ కెన్ టర్న్ మై లైఫ్ బ్యాక్, యూ కెన్ టర్న్ మై సీజన్స్ బ్యాక్. నేను పోగొట్టుకున్నటువంటి సీజన్స్ తిరిగి మరలా వెనక్కి తీసుకొని రాగల శక్తివంతుడవు నువ్వు. నేను పోగొట్టుకున్న కాలాన్ని తిరిగి మరలా ఇవ్వగల శక్తివంతుడవు నీవు అని దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగల వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రతిరోజు చెప్పాలి, నా గుండె సింహపు గుండెగా మారాలి తండ్రి, నా కాళ్ళు యవనస్తులు కాళ్ళుగా మారాలి తండ్రి, నా శరీరంలో బలము రిస్టోర్ కావాలి తండ్రి. మోగా పోకూడదు నా స్వరం. నేను చచ్చిపోయేంత వరకు ఇదే టెంపోతో ఇదే స్వరంతో నేను ప్రకటించాలి. నేను చచ్చిపోయేంత వరకు ఇదే బలంతో నడవాలి. చచ్చిపోయేంత వరకు ఇదే శక్తితో ఉండాలి. ఇది ఎట్ట కుదురుతుంది అంటావేమో, నీకు కుదరదు, డాక్టర్ కుదరదు, నాకు కుదరదు, అందరిని సృష్టించిన దేవునికి కుదురుతుంది చేయడం. కాలేమంటాడు, మోషే నన్ను పిలిచిన నాకు ఎంత బలం ఉందో, ఈ రోజు 80 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నాకు అదే బలం ఉంది. ఐఎమ్ హ్యావింగ్ ద సేమ్ పవర్. ఎస్ దేవుని బిడ్డ చాలు అని చెప్పొద్దు, నాకు మోర్ పవర్ కావాలని చెప్పు.
పెద్ద ఛాలెంజ్ ఇచ్చినప్పుడు చెప్పు, పెద్ద శక్తి నాకు కావాలి తండ్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎంత పెద్ద కష్టం వచ్చినా నిన్ను ఆదుకోవడానికి అంత పెద్ద దేవుని శక్తి నీ కోసం కాచుకొని ఉన్నది. దేవునికి 2 గదులు ఉన్నాయి. ఒకటి సాధారణ గది, రెండవది అసాధారణ గది. సాధారణంగా అడిగేటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి శక్తిని పంపిస్తాడు. అసాధారణమైన కార్యాలు చేయడానికి అడిగేటువంటి వాళ్ళకి అసాధారణమైన శక్తిని పంపించబోతూ ఉన్నాడు ఆయన. నీ కోసం సాహస కార్యములు, అసాధారణ కార్యములు చేయాలి ప్రభు నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, గాడ్ వాంట్స్ టు సెండ్ హిస్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు యు. నీకు అటువంటి అసాధారణ శక్తి అని పంపించబోతూ ఉన్నాడు. నీకేం కావాలి? సాధారణమైన శక్తి కావాలా? అయ్యా నాకు పెళ్లి కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, 1-2 బిడ్డలను కావాలి, వాళ్ళని పెంచుకోవాలి, ఒక చెన్నీళ్ళు కట్టుకోవాలి. సాల్నా ఆయన స్టాగ్నెట్ అయిపోతారు. ఇక అంతే. ఉద్యోగం వస్తుంది, మంచి శాలరీ వస్తుంది, తెచ్చుకుంటారు, తింటారు, కాళ్ళారు చాపుకుంటారు, రాగానే సాయంత్రం టీవీ పెట్టుకుంటారు, భార్య భర్తలు హ్యాపీగా పిల్లలు వేసుకొని కూర్చుంటారు, అవి చూస్తారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తెల్లారి డ్యూటీకి పోతారు. ఇదే స్టాగ్నెట్ లైఫ్. ఇంకంతే. ఇంకా గొప్పవాడిని చూసే పరిస్థితే లేదు. సేవకులు కూడా అంతే. కొన్నిసార్లు ప్రభు ఒక సంఘం, ఒక 100 మంది విశ్వాసులు, ఒక 50,000 దశంభాగం వచ్చే చాలు నాయన, ఇక ఆ తర్వాత కూర్చుంటాను ప్రభు. నెవర్. చాలు అని చెప్పబాక ఎప్పుడు కూడా నీ జీవితంలో. ఒక రోజుకు నువ్వు నీ యొక్క జీవితంలో గుండె చెదిరిపోతావు, దిగులు పడిపోతావు. అందుకే ప్రతిరోజు అడగాలి, అంతకంతకు పక్షి రాజు వలె అంతకంతకు ఎదగాలి. నీతి మంతుని వెలుగు అంతకంతకు తేజరిల్లినట్టుగా నా వెలుగు, నా యొక్క శక్తి, నా యొక్క ఆసక్తి. డాడీ ఒక మాట చెప్తాడు, ఆహారం లేకపోవడం దరిద్రం కాదు, ఇల్లు లేకపోవడం దరిద్రం కాదు, దేవుని రాజ్యం పట్ల ఆసక్తి లేకపోవడం దరిద్రం. దేవుని రాజ్యం పట్ల ఆకలి దప్పిక లేకపోవడం నిజమైన దరిద్రం. ఎవరికైతే ఆకలి తప్పికలు ఉంటాయో కొత్త పాట పాడాలి ఈరోజు నేను దేవుని సన్నిధిలో. ముందుగా వెళ్ళాలి, అందరికంటే ముందు మోకరించాలి, అందరికంటే మంచి కానుక ఇవ్వాలి, అందరికంటే గొప్పగానే ఉండాలని ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో నీలో ఊటలు ఊరుతూ ఉంటాయి. లేదంటే స్టాగ్నెట్ అయిపోయి నీ జీవితం, ఆత్మీయ జీవితం అంతా అలాగే మిగిలిపోతుంది. గొప్ప వాటిని చేయడానికి సిద్ధపడు. గొప్ప దేవుని శక్తి నీ కోసం సిద్ధపడుతూ ఉన్నది. మోషే ఒకరోజు అన్నాడు, ప్రభువా ఈ మందలు కాసుకుంటున్నాను, నన్ను ప్రేమించే భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, చాలు ప్రభువా, ఇక నేనైతే రాలేను, నా నోటి మాంద్యం వచ్చేసింది, నాకు ముందుకెళ్ళే శక్తి లేదు, నన్ను ఎవరు నమ్మరు, మంచి సాక్ష్యం లేదు కదా అన్నాడు ఆయన. నేను వెళ్ళలేను ప్రభు అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? పిచ్చోడా, నువ్వు ఒక కాపరిగానే, ఒక బర్రెల కాపరిగానే ఉండాలనుకుంటున్నావు, ఒక కుటుంబానికి తండ్రిగానే ఉండాలనుకుంటున్నావు, 2 బిడ్డలకు తండ్రిగా ఉండాలనుకుంటున్నావు. కానీ నేను నిన్నేం చేయబోతానంటే ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేనటువంటి గొప్ప కార్యాలు చేయించాలనుకుంటున్నాను. నీ ముందు సముద్రాలు ఆగలేనంతగా, నీ ముందు బండలు ఆగలేనంతగా, నీ ముందు మారా జలాలు ఆగలేనంతగా అంత గొప్ప సేవకుడిగా చేయాలనుకుంటున్నారు. నీ పట్ల నీకున్న ఉద్దేశం ఇంతే, నీ పట్ల నాకున్న ఉద్దేశం ఆకాశమంతా. తరాలు మారినా, యుగాలు మారినా, ఇదిగో మారని చరిత్రగా గొప్ప నాయకుడిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాను నేను అన్నాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఈయన కూడా అంటున్నాడు, ఏలియా అంటున్నాడు, చాలు ప్రభువా, ఇంత మట్టుకు చాలు ప్రభువా. కానీ దేవుడు ఒక మాట అన్న చదువుదాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. ఆమేన్. మొదట వచ్చి దూత వచ్చి అన్నం పెడితే తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు, నిద్రపోయాడు. కానీ రెండోసారి దూత వచ్చి మరలా అతనికి భోజనం పెట్టి పాలిచ్చి చెబుతా ఉంది, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉన్నది, నీ శక్తికి మించిన సేవ సిద్ధంగా ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు నీ శక్తితో అయిపోయింది, నా బలం అయిపోయింది, నా గొంతు మోగపోయింది, ఇక నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, ఇది ఇంతే, ఇక ఇంతకుమించి చేయలేను కాబట్టి నిష్క్రమిద్దాం, ఇంతకుమించి చేయలేను కాబట్టి ఆగిపోదాం అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ శక్తితో కాదయ్యా నువ్వు సేవ చేయాల్సింది, ఇప్పటిదాకా చేసావు, ఇక మీదట నా శక్తితో సేవ చేయబోతూ ఉన్నావు. నీ శక్తి చేయలేని కార్యాలు, నీ ఆలోచన చేయలేని కార్యాలు, నీ జ్ఞానం చేయలేని కార్యాలు, నీ బలము చేయలేని కార్యాలు ఈ రోజు నుంచి నేను చేయబోతున్నాను. నిన్ను మోసుకొని పోబోతున్నాను. సేవకుడా, దేవుడు నిన్ను మోసుకొని శక్తికి మించిన కార్యాలు చేయడానికి నేను ఆయత్తపరచలేకపోతూ ఉన్నాడు. నీ ఊహకందని కార్యాలు, ఇంతకు నువ్వు చేయని కార్యాలు, చూడని కార్యాలు, ఎప్పుడు అనుభవించని కార్యాలు
ఈరోజు దేవుడు తన శక్తి ఇచ్చి నీకు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమందికి ఇష్టం చేతులెత్తి యేసయ్యా నా శక్తికి మించిన కార్యం చేసే భాగ్యం దయచేయి చెప్పాలి. అందరు చేతులెత్తి చెప్పాలి, యేసయ్యా నా శక్తికి మించిన కార్యములు నేను చూడాలి ప్రభువా, నా బలముకు మించిన కార్యాలు చూడాలి ప్రభువా, నా జ్ఞానానికి మించిన కార్యాలు చూడాలి ప్రభువా. నాకు నీ బలము కావాలి, నాకు నీ శక్తి కావాలి, నాకు నీ జీవం కావాలి తండ్రి. ఆ తర్వాత వెళ్ళాడు ఏలియా, వెళ్ళాడు ఆ రాజుని, ఆ దేశాన్ని వెళ్ళే రాజుని ఎదురుగా నిలబడి చెప్పాడు, ఇదిగో నువ్వు నాబోతు అనే వ్యక్తి యొక్క పొలాన్ని ఆక్రమించుకున్నావు, నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎట్లా నాకాయో నీ రక్తం కూడా అలాగే కుక్కలు లాగబోతుందని చెప్పాడు. ఆ యెజబెలు కూడా అదే చెప్పాడు, అదే నెరవేర్చబడింది. అంటే దేవుడు ఎలా చేయబోతున్నాడు? ఏ శత్రువును చూసి పారిపోయాడు, ఆ శత్రువుకు ప్రవచనం చెప్పే వ్యక్తిగా దేవుడు మార్చాడు అతన్ని. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాం. ఆ వ్యక్తికే మరణ శాసనం రాసే వ్యక్తిగా దేవుడు మార్చాడు అతన్ని. చెప్పాలి గట్టిగా. ఆ యెజబెలుకే మరణ శాసనము చెప్పి మరణ శాసనం ముద్ర వేసి ఇచ్చే వ్యక్తిగా చేశాడు దేవుడు. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం లాస్ట్ వచ్చిన చదవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం చదవాలి త్వరగా. యెజబెలు యొక్క కళేబరము, యెజబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున పెంటవలే నుండును, పెంటవలే ఉంటది అని తన సేవకుడును తిష్బీయుడైన ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. అది జరిగింది. ఆమె పైనుంచి కింద పడింది. అంతేకాదు కుక్కలు వచ్చి ఆ శరీరాన్ని తిన్నాయి. రాజుకి రాణికి ఇద్దరికి కూడా అతను చెప్పిన ప్రవచనం నెరవేర్చబడింది. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. దేవుడు ఎవరు అంటే ప్రపంచానికి మరణ శాసనం రాసేటువంటి వాడు. దైవజనుడు ఎవరు అంటే దాన్ని మోసుకొని ప్రకటించేటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బారిపోతావు చాలాసార్లు, అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఓయమ్మో వీళ్ళు ఏమైనా చేస్తారేమో, ఓయమ్మో వాళ్ళు ఏమైనా అంటారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ శక్తికి మించిన ప్రవచనం చేయబోతున్నావు, నీ శక్తికి మించినటువంటి ప్రకటన చేయబోతున్నావు, నీ శక్తికి మించినటువంటి కార్యము చేయబోతున్నావు. ఏంటో తెలుసా? ఎవరిని బెదిరించారు, ఎవరిని చంపుతాను సవాల్ చేశారు, వారికే మరణ శాసనం ఇవ్వబోతున్నావు నువ్వు. అంత మాత్రమే కాదు, నీ వంటి మరో ప్రవక్తను రెడీ చేయబోతున్నావు. అనేక మంది ప్రవక్తలు సిద్ధపరచబోతూ ఉన్నావు. నీ వంటి వన్ అనేకులను ఆసక్తి గల ప్రజలను తయారు చేయబోతున్నావు దేవుడు చెప్పాడు. అందుకే ప్రియ దేవుని బట్టి ఈ రోజున గుండె చెదినటువంటి ఆ యొక్క ఏలియాను మరలా లేపి ఆహారం పెట్టి పాలిచ్చి వాక్యమును పంచి ప్రవచనం చెప్పి నడుము కట్టి పంపిస్తే ఆ తరువాత శక్తికి మించిన సేవ చేశాడు, శక్తికి మించిన కార్యాలు చేశాడు. భయపడ్డాడు కదా నన్ను ఎవరైనా చంపేస్తారేమోనని. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణమే లేకుండా, మరణపు ముద్రే లేకుండా అందరూ చూస్తూ ఉండగానే, యెజబెలు చూస్తూ ఉండగానే, అక్కడ వాళ్ళందరూ చూస్తూ ఉండగానే దేవుని బిడ్డ అగ్ని రథాల మీద దేవుడు అతను తీసుకొని వెళ్ళి పరలోక రాజ్యం చేర్చుకున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. ఏ మరణాన్ని గురించి భయపడ్డాడు, ఏ మరణం వస్తుందని తలదాచుకొని పరిగెత్తాడు, అదే ఏలియా మరణము రుచి చూడకుండా, మరణం అంటే ఏంటో తెలియకుండా అలాగే అందరూ చూస్తూ ఉండగానే అగ్ని రథాల్లో వెళ్ళిపోయాడు. నువ్వు దేని గురించి భయపడుతున్నావో అది లేకుండా చేసేటువంటి దేవుడు ఆయన. దేని గురించి నువ్వు భయపడుతున్నావో, కరువు గురించా, లేకపోతే నీలోకి నీ జీవితంలో ఉన్నటువంటి రోగాన్ని గురించా, శాపాన్ని గురించా, శత్రుల గురించా, దేని గురించి భయపడుతున్నావో నీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే వాటిని నీకు కనబడకుండా, వాటిని నీ వద్దకు రాకుండా చేసి నిన్ను అందకుండా తీసుకొని పోగల శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. గుండె చెదరనీయకు, శత్రు సవాలు వినకు, ఇతరులతో కంపేర్ చేసుకోవాకు, చాలు అని చెప్పకు, ఇది నేను చేయలేనయ్యా నాకు వద్దయ్యా అని చెప్పకు. నాకు ఇంకా శక్తి కావాలని చెప్పి చూడు, నాకు ఇంకా బలము కావాలని చెప్పి చూడు, నాకు ఇంకా శక్తి కావాలని చెప్పి చూడు. ఇంకా నేను దేవుడు నిలబెట్టబోతున్నాడు. తన అసాధారణమైన గదిలో నుంచి నీకు శక్తిని పంపబోతున్నాడు. అసాధారణమైనటువంటి గదిలో నుంచి గొప్ప శక్తిని పంపబోతున్నాడు. ఆయన అద్భుతం చేయబోతున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను శక్తికి మించిన సేవ కోసం సిద్ధపరిచాడు. నీ శక్తి దేవునికి అవసరం లేదు, నీ జ్ఞానం దేవునికి అవసరం లేదు. నీ శక్తికి మించిన పరిచయం నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. దైవజనుడా, దైవజనురాలా చెబుతున్నాను, ఈరోజు శక్తి లేదని కృంగిపోయావేమో. అయ్యో నా విశ్వాసంతో చల్లా చెదిరైపోయారు, నా సంఘం ఖాళీ అయిపోయింది, నమ్మిన వారు వెన్నుపోటు పొడిచాడని ఒకళ్ళు దిగులు పడుతూ ఉన్నావేమో. దేవుడు చెప్తున్న మంచి మాట ఈ రోజున, నీ శక్తికి మించిన పరిచయం సిద్ధంగా ఉన్న దేవుడికి సిద్ధపరిచాడు. నమ్మిన వారు చెప్దాం గట్టిగా, నమ్మిన వారు చెబుదాం గట్టిగా. ఒకళ్ళు ఈ రోజున సేవలో ఓడిపోయావేమో, దిక్కులు ఎక్కడ పడిపోయి ఉన్నావేమో, నువ్వు నమ్మిన వారంతా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, ఎక్కడికి వెళ్ళినా ఫలభరితంగా లేదేమో, ఎక్కడ అడుగు పెట్టినా నీ జీవితం చల్లా చెదురుగా ఉందేమో, ఎక్కడికి వెళ్ళాలి తెలియక సతమతం అయిపోతున్నావేమో. ఈ రాత్రి దేవుడి చేత మంచి మాట, దేవుని శక్తికి మించిన పరిచయం సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు.
నీ శక్తి కొలది ఆయన శక్తికి మించిన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు ఒక్క మాట చెబితే 1000 దెయ్యాలకు గజగజలాడే శక్తి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఒక్క మాట చెబితే 1000 మంది కింద పడిపోయినటువంటి వాళ్ళు లేవనెత్తబోతూ ఉన్నారు. నువ్వు ఒక్క మాట చెబితే 1000 దెయ్యాలు గజగజ పారిపోబోతూ ఉన్నాయి. ప్రకృతి నీ మాట వినబోతూ ఉన్నది. అటువంటి గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరు అంటే గుండె చెదను అని బాగు చేసేటువంటి దేవుడు. గుండె చెదరి కూర్చున్నావేమో, ఇక్కడ గుండె చెదరి కృంగిపోయి కూర్చున్నావేమో, దిగులు పడుకు సహోదరుడా. నీ కొరకు దేవుడు శక్తికి మించిన కార్యాలు చేయించబోతూ ఉన్నాడు. ఓడిపోయానని ఇంత మట్టుకు చాలేక ఇక వద్దు, నేను చంచిపోతాను, చంపేయి అంటున్నావేమో. నాకు ఈ బతుకొద్దు నాయన, ఇక నేను భరించలేను నాయన, నన్ను తీసుకోపోనాయన ప్రార్థన చేస్తున్నావేమో. నో, ఈరోజు దేవుడు చెబుతూ ఉన్నాడు, మరణమే లేకుండా, చావే లేకుండా, నీ సేవకు చావు లేకుండా, నీ పరిచర్యకు చావు లేకుండా, నీ పేరుకు చావు లేకుండా దేవుడు ఆయన భూమి దిగంతాల వరకు నీ పేరును మోసుకొని పోబోతూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ పేరుకు మరణం లేకుండా, కొంతమంది పేర్లకు మరణం లేదు, దేవుని బిడ్డ వాళ్ళు చేసిన సేవకు మరణం లేదు. ఏసన్న గారు ఉన్నారు, ఆయన పేరుకు మరణం లేదు, తీసుకొని పోతూనే ఉన్నాడు ఆయన భూదిగంతాల వరకు. భక్సింగ్ గారికి మరణం లేదు, రైన్హార్డ్ బాంకేకి మరణం లేదు. శరీరాన్ని చంపగలిగి శరీరం చనిపోయింది, కానీ వారి పరిచర్య అంతకంతకు భూమిని షేక్ చేస్తూనే ఉన్నది. ఇప్పుడు భూమిని కదిలిస్తూనే ఉన్నది. వారు వేసినటువంటి మంట రగులుతూనే ఉన్నది. వారు వేసినటువంటి రగిలించినటువంటి ఆ కొలిమిలో అనేకమైన కొర్రవులు తయారవుతూనే ఉన్నాయి. ఈరోజు చిన్న సేవకులను దిగులు పడుతున్నావేమో, చిన్న వ్యక్తిని దిగులు పడుతున్నావేమో. నో, నువ్వు రహస్యంగా చేసినటువంటి ఆ చిన్న ప్రార్థన నిన్ను గొప్పదిగా చేయబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఊదినటువంటి ఆ కొలిమిలో దేవుడు అనేక కొరవులను సిద్ధపరచబోతూ ఉన్నాడు, అనేకమైనటువంటి ఆయుధాలు సిద్ధపరచబోతూ ఉన్నాడు, అనేక రాజకీయాలు తయారు చేయబోతూ ఉన్నాడు, రాజముద్రలు తయారు చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ పేరు నిలబెట్టబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? మరణం లేకుండా దేవుడు ఎలా తీసుకొని పోయాడు, అలాగే అగ్ని రథాలలో నీ సేవను దేవుడు ఊరేగించబోతూ ఉన్నాడు. అగ్ని రథాలు నీ విశ్వాస జీవితాన్ని ఊరేగించబోతున్నాడు ఆయన. అగ్ని రథాలలో శత్రువు కందనంత గొప్ప ఎత్తులో నీ పరిచయం దేవుడు దీవించబోతున్నాడు, నడిపించబోతున్నాడు. అందరం ఒకసారి లేచి నిలబడదామా? అందరం ఒకసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరూ 2 చేతుల పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుడు చెప్పిన మాటను చేతబట్టుకొని కన్నిటితో దేవుడిని అడుగుతావా? కన్నిటితో దేవుడిని అడుగుతావా? ఏలియా యొక్క దేవుడా, నేను కూడా ఏలియాలాగా గుండె చెదిరిపోయాను. ఒకప్పుడు గొప్ప వైభవంతో ఉన్నాను, ఒకప్పుడు గొప్ప సంగీతంతో పాడి స్తుతించి ఆరాధించాను, ఒకప్పుడు నా పేరు గొప్పదిగా ఉంది. ఈరోజు నా జీవితం చాలా కృంగిపోయింది నాయన. లోపల యాతన పడుతున్నాను, లోపల నా గాయాలు స్రవిస్తున్నాయి, లోపల నా గుండెల్లో తూట్లు స్రవిస్తున్నాయి. గుండె పోటులో ఉంది ప్రభువా, ఓడిపోయినట్టుగా అనిపిస్తుంది నాయన. ఎంత సేవ చేసిన నా జీవితం అయిపోయిందేమో అనిపిస్తుంది నాయన. అయ్యా నన్ను లేవనెత్తవా తండ్రి, అయ్యా నన్ను బ్రతికించవా తండ్రి, అయ్యా నన్ను లేవనెత్తవా తండ్రి. నోరు తెరివి రోజున ప్రభుని నిలబెట్టబోతున్నాడు, గొప్ప సైనికంగా నిలబెట్టబోతున్నాడు, శక్తివంతంగా లేవనెత్తబోతున్నాడు ఆయన, అద్భుతం చేయబోతున్నాడు ఆయన, ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు ఆయన. నోరు తెరు. యేసయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు